డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్, పూజ్య బాబూజీ మహారాజ్. శనివారము మే 15, 1999 సంవత్సరము ఉదయం 10 గంటలు. మంచి చెడులను రెండింటినీ సమానమైన కృతజ్ఞతతో స్వీకరించుట ఆవశ్యకము. నీవు చెడు అను పరిగణించినది వాస్తవానికి నీ యొక్క అత్యుత్తమమైన ఆయుధములలో ఒకటి. దాన్ని ఏ విధంగా నీవు సందర్భోచితంగా నిభాయించావు అనే దానిని బట్టి ఉంటుంది. ఎవరికైనా పరీక్షలను దీవెనలుగా పరిగణించడానికి ధైర్యం ఆవశ్యకము. కాలం గడిచిన కొలది నీవు నీ జీవితకాలంలో వచ్చే కష్టములు ఎదుర్కొనే క్రమంలో ఒక భిన్నమైన మానసిక స్థితిని అనుభూతి చెందగలవు. మాధ్యమం. బాబూజీ, నేడు లేఖరి సరియైన రీతిలో లేదు. ఆమె తన ఉత్తమ సామర్థ్యం మేరకు చేయుచున్నది, కానీ ఆమె పనితీరు చక్కగా ఉంది. మేము తన ద్వారా ముఖ్యమైన దానిని చేరవేయగలుగుతున్నాం. ఈ సందేశాలు చాలా వరకు అవే అంశాల గురించి ప్రస్తావించినప్పటికీ వీటిని ఇలా సంభాషణల రూపంలో కూర్చడం చాలా ముఖ్యం. మనము అక్కడే ముఖాముఖి ఉంటూ పరస్పరం సంభాషించుకోవడం ఇది ఎంతో అందంగా లేదా? ఈ విధంగా మేము ఆకాంక్షితులందరికీ మా ప్రేమను వ్యక్తపరుస్తాం. వారిని మాతో పాటు కొనిపోయి త్వరగా పురోగమింపచేసి వారికి ముక్తిని ప్రసాదించాలని కోరుకుంటాం. కానీ మేము కొన్ని నియమాలను పాటించడంలో బద్ధులమై ఉన్నాం. ఈ సందేశాలు సహాయపడగలవు. నీవు గమనించినట్లు నీవు ఉపయోగపడుతున్నావు. నా పుత్రిక, నీ వ్యక్తిత్వానికి అనుగుణంగా క్రియాశీలకం కాలేకపోతున్నందుకు నీవు నిరాశపడుతున్నప్పటికీ ఇప్పుడు నీవు చేస్తున్న పనికి చాలా కాలము క్రితమే ప్రణాళిక వేయబడింది. మేము కేవలము సరియైన సమయం కొరకు వేచి ఉన్నాం. మాకు ఈ విధంగా సేవలు అందించగలుగుటకు నీవు ఎంతటి అదృష్టవంతురాలువో చూడు. సంతోషంగా ఉండు. పూజ్య బాబూజీ మహారాజ్. మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.